తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మహిళా అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలియజేశారు. ఫ్రీ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు అందజేశారు. ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు కానీ చూపిస్తే చాలు మన రాష్ట్రం అని తెలిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే అవకాశాన్ని ఈరోజు మనం ఇందాకే అధ్యక్షులు చెప్పారు. మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖర్చు లేకుండా నెల్లూరుకైనా తిరుపతికైనా తిరుమలకైనా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మా నాన్న డబ్బులు ఇస్తే వెళ్తాను, లేకపోతే మా వారు డబ్బులు ఇస్తే వెళ్తాము, అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు బిడ్డల్ని చూడాలన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా బస్సులో ఎక్కి ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కటికి కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. మీరే చూశారు గత పాలన ఎలా ఉండిందో. ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క కరెంటు స్తంభం నిలబెట్టలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో అంతా కూడా రోడ్లు వేసుకున్నాం, డ్రైన్లు బాగు చేసుకుంటున్నాం, లైట్లు వేసుకున్నాం. కొన్ని చోట్ల నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు నాయుడుపేట బీడీ కాలనీలో ఒక ఏరియాకి వెళ్తే అక్కడ అంతా కూడా చెత్త పేరుకుపోయి, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అంతా కూడా చెత్త పేరుకుపోయి అలాగే ఉంది. జనాలు ఆ చెత్త వల్ల, ఆ వాసన వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు ఏదైనా కొంత జాగ్రత్త తీసుకున్నా ఈరోజు అక్కడ అంత ఇబ్బందులు వచ్చేవి కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి డోరు తిరిగి ప్రతి పల్లెకి తిరిగి మేము మీ సమస్యలన్నీ తెలుసుకుంటూ మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ మీకోసమే నాయకులందరూ కూడా ప్రతిరోజు పనిచేస్తున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు ఆయన మొదటిసారి 95వ సంవత్సరంలో నిన్న సెప్టెంబర్ 1వ తారీఖున ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు నుంచి ఆ రోజు ఎంత ఉత్సాహంగా పనిచేశారో ఈ రోజు ఆయనకి 70 ఏళ్ళు దాటినా కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తూ రోజుకి 20-24 గంటలు ఆయన 18 గంటలు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఈరోజు ఆయన పనిచేస్తున్నారు. ఆ సంక్షేమం కూడా ఎలా ఇస్తున్నారు? ఆయన కంపెనీలు తెస్తున్నారు, రాష్ట్రానికి తీసుకొస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, సంపద సృష్టిస్తున్నారు. ఆ వచ్చిన సంపదతో ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, అలాగే అభివృద్ధి చేస్తున్నారు, రెండు సమపాలనలో తీసుకెళ్తున్నారు. ఎవరు భయపడలా, ఏమైతే అవుతుంది మేము వస్తామని చెప్పడని చెప్పని బయట వచ్చి అందరూ కూడా కష్టపడ్డారు. మరి 63,000 మెజార్టీ ఉన్న వైసీపీ అభ్యర్థిని 30,000 మెజార్టీతో మళ్ళీ గెలిపించారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకుల సమైక్యతకు, సంఘటితానికి నిదర్శనం అని చెప్పని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.